ముహూర్తానికి సంబంధించిన ఒక అద్భుతమైన రహస్యం ఈరోజు నేను చెప్పబోతున్నాను. అసలు మరి ఏ మాసంలో ఏ డిగ్రీస్లో ఏ ముహూర్తం మనం మొదలు పెట్టాలి, ఏ ఫేసింగ్ మొదలు పెట్టాలి? అసలు మీరు మొట్టమొదటగా ఈ వైశాఖంలో ఆ 0 డిగ్రీస్ ఏ రోజు అనేది మీరు క్యాచ్ చేస్తే మనకు ప్రతి నెల 30 రోజులు అనేది ఉంటుంది. సో ప్రతి నెల 30 రోజుల్లో అసలు మొదట 30 రోజులు ఏంటి, తర్వాత 30 రోజులు ఏంటి, సెంటర్ నుంచి లెఫ్ట్ ఏంటి, రైట్ ఏంటి, మనకు టోటల్ 12 మాసాలండి. సో చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, అశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యమి, మాఘం, పాల్గొనం. సో ఈ 12 మాసాల్లో అసలు ఒక ఇంటికి సంబంధించిన ముహూర్తాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది చూస్తే జనరల్గా భూమికి సంబంధించి వదిలేసేసి మిగతావి ఏవైనా ప్రధాన వ్యక్తి యొక్క లేదంటే వాళ్ళ ఇంటికి సంబంధించిన వాళ్ళ నక్షత్రం తీసుకొని ఆ నక్షత్రాన్ని బేస్ చేసుకొని మీరు ఇల్లు అనేది అంటే వేరే ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోండి. కానీ ఇంటికి సంబంధించి వచ్చే లోపల వాస్తు పురుషుడి యొక్క చూపుని మనం మొట్టమొదటి ప్రయారిటీ తీసుకుంటాం. గతంలో నేను ఒక మాట చెప్పాను, ఏంటంటే 12 నెలల్లో కేవలం కార్నర్స్కి సంబంధించినవి వదిలేసేసి మనం మిగతా 8 నెలల్లో కరెక్ట్గా మనం ఆ ముహూర్తం తీసుకోవచ్చు అని చెప్పాను. అయితే మూలల్లో కూడా కొన్ని ముహూర్తాలు వస్తాయి, అది సెకండరీ, అది వదిలేసేయండి. బట్ ఇక్కడ వాస్తు పురుషుడి చూపు అసలు ఎలా రొటేషన్ అవుతుంది అని మాట్లాడితే చాలా సింపుల్గా ఒక అద్భుతమైన పాయింట్ వినండి. 360 డిగ్రీలు, 360 రోజులు, 365 రోజులు మనవి కావు, అది మన రోజులు ఏంటంటే పౌర్ణమి నుంచి అమావాస్య, అమావాస్య నుంచి పౌర్ణమి, 15 రోజులు. సో మొత్తం 30 రోజులు ఇంటూ 12 నెలలు, 360 రోజులు మాత్రమే. సో ప్రతి ఒక్క రోజుకి వాస్తు పురుషుడి యొక్క ఫేసింగ్ ఒక్కొక్క డిగ్రీ మనకు వాచ్ ఎట్లాగైతే తిరుగుతుందో అదే క్రమంలో వాస్తు పురుషుడి యొక్క మూమెంట్స్ తిరుగుతూనే ఉంటాయి. ఎవ్రీ డే 1 డిగ్రీ. అయితే అసలు మరి ఏ మాసంలో ఏ డిగ్రీస్లో ఏ ముహూర్తం మనం మొదలు పెట్టాలి, ఏ ఫేసింగ్ మొదలు పెట్టాలి గత వీడియోస్లో నేను చెప్పాను. ఇక్కడ తూర్పుకి సంబంధించి శ్రావణం అద్భుతము అని చెప్పేశాను నేను. అదేవిధంగా కార్తీకము అద్భుతం అని చెప్పేశాను. ఈ వీడియో పార్ట్ 2 అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మాఘమాసంలో పడమర అని చెప్పేశాను, వైశాఖంలో ఉత్తరము అని చెప్పేశాను. అయితే దీని మీద స్పెషల్గా రీసెర్చ్ చేసిన వ్యక్తి మనకు హేమాద్రి, అర్థమైందా? సో ఈయన మనకి ఎక్కడ ఉంటారంటే తిరుపతిలో ఉంటారు. ఒక్కసారి నువ్వు రీసెర్చ్ చేసిన పాయింట్స్ ఒక్కసారి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయి. సో నాకు ఏదైతే పాయింట్స్ చెప్పినావో మన రీసెర్చ్లో ఏమైతే నువ్వు నాతో డిస్కస్ చేసినావో అదే పాయింట్స్ మనం యూట్యూబ్లో కూడా పెడదాం. ఒక్కసారి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయి, నేను వింటా. మీరు ఒక్కసారి మొత్తం వినండి, మీకు ఒకసారి క్లారిటీ అనేది వస్తుంది. కంప్లీట్ సైడ్కి వచ్చేసి. నమస్కారం అండి. ఈరోజు మనం ముహూర్తాల విషయం గురించి ఏ నెలలో ఏ ఫేసింగ్ కట్టాలి. ఓకే, సాధారణంగా అందరూ స్థిర రాశి, చరరాశి, ద్విసభ రాశులని చెప్తూ ఉంటారు. నేను కొంతకాలం అంటే అదే కోవలో నేను ఇప్పుడు 12 నెలలు అంటే 12 నెలలు ద్విసభ రాశుల్లో కట్టుకోకూడదు అంటారు సూర్యుడు ద్విసభ రాశులు ఉన్నప్పుడు. కానీ కట్టుకోవచ్చు అని నా రీసెర్చ్లో తెలిసిన. ఎలాగంటే వైశాఖంలో ఉత్తరం ఫేసింగ్ అంటే వైశాఖంలో కూడా 30 రోజులు అండి. ఇంత ముందుగా మన హరి సార్ చెప్పినట్లు నెలకి 30 రోజులు. అంటే మన పూర్వీకులు వాడిందంటే 2 పక్షాలు, ఒక నెలకి 2 పక్షాలు, కృష్ణపక్షం, శుక్లపక్షం, 15 30 రోజులు. అలాగా 12 నెలలు తీసుకుంటే 360 రోజులు అనమాట. అంటే ఇప్పుడు మనం 360 డిగ్రీస్ అంటాం. యాక్చువల్గా డిగ్రీ వాస్తు కాదు, ఇది స్థాపత్య వేదంలో ఇది కొత్త రకం అనమాట. వైశాఖంలో మనం ఉత్తర ఫేసింగ్ కట్టచ్చు. అంటే 0 డిగ్రీస్ మీద ఉన్నప్పుడు వైశాఖం శుద్ధ ప్రాచ కట్టచ్చు. ఇప్పుడు మొత్తానికి చైత్రం నుండి అంటే వాయువు నుంచి ఈశాన్యానికి మొత్తం 90 డిగ్రీలు అండి, 45 డిగ్రీలు. ఇప్పుడు వైశాఖంలో 30 రోజులు ఉంటాయి, 30 డిగ్రీలు. అంటే శుద్ధ ప్రాచీ మీదే 0 వస్తుంది. 0 నుంచి 15 డిగ్రీల వరకు వైశాఖమే. అదేవిధంగా 0 నుంచి బ్యాక్ 345 డిగ్రీస్ ఇక్కడ వరకు కూడా వైశాఖం అండి. అంటే ఉత్తరానికి ఒక 5 డిగ్రీస్ ఇలా తిప్పినా కానీ వైశాఖం అని కట్టాలి.
వాయు ప్రాచం మీద తిప్పినా కానీ 10 degrees తిప్పినా 14 degrees వరకు 15 degrees వరకు వైశాఖం ఉన్నాయి. అదేవిధంగా ఈశ ప్రాచం మీద కూడా ఉత్తరానికి 15 degrees వరకు 0 to 15 degrees వరకు వైశాఖం ఉన్నాయి. ఆ తర్వాత 15 to 45 degrees. అంటే ఇక్కడ ఉత్తర ఈశ ప్రాచకి అంటే మనకు తెలిసి మనం వేసుకుంటే శుద్ధ ప్రాచ మీద లేఅవుట్లు వేసుకుంటే మనకు నచ్చినట్టు ఆల్రెడీ వేసిన ఒక లేఅవుట్లు కొన్ని 45 degrees నుంచి 35 degrees 25 degrees మీద ఉంటారు. మీరు చాలామంది చూస్తూ ఉంటారు, అరే ఇది చెప్తున్నారు 0 to 1 degree 2 degree ఉండే లేస ప్రాచి ఇలా ఉండకూడదు బాగుండదు అంటారు. కానీ వాళ్ళు మన రీసెర్చ్లో వాళ్ళు అద్భుతంగా ఉంటారు. అక్కడ విషయం ఏంటంటే ఒకవేళ 25 degrees మీద ఉందనుకోండి, ఉత్తరానికి 25 degrees మీద ఉంటే 15 degrees వరకు వైశాఖము 15 to మనకు జ్యేష్ఠ మాసం అంటే ఆ మాసంలో స్టార్ట్ చేయాలి. జ్యేష్ఠ మాసంలో స్టార్ట్ చేస్తే అంటే 25 degrees అంటే జ్యేష్ఠ మాసంకి వచ్చింది. ఉత్తర ఈశ ప్రాచికి జ్యేష్ఠ మాసం మాత్రమే సెట్ అవుతుంది. ఆ తర్వాత తూర్పు ఈశ ప్రాచి అనుకోండి, అది కూడా ఓకే 45 degrees నుంచి 90 degrees మైనస్ చేస్తే 45 నుంచి 75 degrees అనుకోండి. ఆషాఢంలో స్టార్ట్ చేయాలి. 90 degrees తూర్పు అంటే ఇటు 15 degrees అటు 15 degrees అంటే ఆగ్నేయ ప్రాచి కూడా 15 degrees వరకు తిరగచ్చు, నో ప్రాబ్లం. కానీ శ్రావణ మాసంలోనే స్టార్ట్ చేయాలి. అదేవిధంగా ప్రతి నెలకు ఆ విధంగా వస్తుందండి. అంటే శుద్ధ ప్రాచి మీద వచ్చినప్పుడు ఇటు 15 వస్తుంది అనమాట ప్రతి ఒక్క నెలలో. సేమ్ ఏకశితి వాస్తు పురుష మండలి లాగా 9 భాగాలు చేస్తే ఒక భాగం 30 degrees అనేది తీసుకుంటూ మనం తిరిగితే సింపుల్. అంతే కదా? ఎస్ సార్. అంటే ఇక్కడ మనకు 12 నెలలు ఏ నెల తక్కువ లేదు. అదేవిధంగా లాస్ట్ వీడియోలో సార్ మేము చెప్పాము, వారంలో 7 రోజులు ఉంటాయి. దీంతో మంగళవారం వద్దని శనివారం వద్దని చాలామంది చెప్తుంటారు. అదంతా ఏం లేదండి. మనకి ఇచ్చిన దేవుడు 5 ఏళ్ళు ఏ ఒకేళ్ళు చెడ్డది కాదు, 2 కళ్ళు ఏ కన్ను మంచిది ఏ కన్ను చెడ్డదేం కాదు. ప్రతి ఒక్కటి యూస్ఫుల్, ప్రతి ఒక్కటి దాని యొక్క ప్రభావం దాని యొక్క మంచి తనం ఉంటుంది. మంచి చెడు అనేది ఏదైతే ఉంటుందో ప్రతిదానికి కొన్ని మంచి యూస్ఫుల్ ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది, రైట్ హ్యాండ్ ఉంటుందండి. కాబట్టి ఇది చెడ్డది ఇది మంచిది అనే దానికి అనేది లేదు. ప్రకృతిలో పంచభూతాలు ఉంటాయి. పంచభూతాలు కలిస్తేనే మనకు అన్ని ఒక మనిషి బతుకుని అడగని పంచభూతాలు ఉంటాయి. అదేవిధంగా ప్రతి ఒక్క నెల ఏ విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఒకవేళ మీకు 0 degrees నుంచి 25 degrees మీద ఒక ఫ్లాట్ తిరిగింది. ఇక్కడ ఇంకో పాయింట్ సార్, అది వాస్తు ముహూర్తాలు సార్. మనకు స్థాపత్య వేదంలో వాస్తు ముహూర్తాలు కొన్ని ఇచ్చారు స్థపతులు. పలానా నెలలో 22వ తేదీ, పలానా నెలలో 10వ తేదీ. అంటే ఆ నెలలో మాకు చెప్పిన గురువులు ఆ రోజు తిథి వార నక్షత్ర కరణ యోగాలు ఏది మంచిది వచ్చినా చెడు వచ్చినా మంగళవారం వచ్చినా అమావాస్య వచ్చినా ఏది వచ్చినాక తీసుకోవాలి, అంటే ఏం చూడకూడదు అని చెప్పారు. అంటే ఇక్కడ కూడా చెప్తా అంటే 0 degrees మీద అంటే వైశాఖ మాసంలో ఫస్ట్ 15 నుంచి 15 రోజు 0 degrees మీద ఉంటాడు. అది మనం క్యాచ్ చేయాలండి. అసలు రోజు ఎప్పుడు స్టార్ట్ అయింది, 0 degreesకి ఏ రోజు వచ్చాడు, 0 degreesకి వచ్చిన రోజు 1 పెట్టుకొని అక్కడ నుండి 25 రోజు అంటే ఆ రోజు మనం తిది వార నక్షత్ర కరణీయంగా చూడాల్సిన అవసరం లేదు నాకు తెలిసి. ఆ రోజు మీరు లగ్నం పెట్టుకోండి. ఎందుకంటే ఆ రోజు వాస్తు పురుషుడు చూస్తూ ఉంటాడు కదా, 25 degrees మీద చూస్తూ ఉంటాడు. మీ ఫ్లాట్ ఆ విధంగా తిరుగుంటుంది. కాబట్టి అటువంటి రోజుల్లో ఇప్పుడు ఒక 265 అనుకోండి, 270 అనుకోండి, మీరు 0 నుంచి లెక్క పెట్టుకోండి. ప్రతి డే 1 2 3 వేసుకొని లెక్క పెట్టుకొని అలాంటి రోజు మీరు ముహూర్తం స్టార్ట్ చేసుకోండి. సో ఇక్కడ చెప్పిన కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైందా కాలేదా నాకు తెలియదు. సో నేను ఒక్కసారి చెప్తాను. ఏంటంటే ఇక్కడ చెప్పిన ఒక అద్భుతమైన పాయింట్ కరెక్ట్గా మీరు క్యాచ్ చేయండి. వాస్తు పురుషుడు 0 degreesలో ఉన్నప్పుడు చూడండి, కరెక్ట్గా వైశాఖం సెంటర్ అన్నమాట ఇది. సో అర్థమైందా? వైశాఖం సెంటర్లో 0 degreesలో ఉన్నాడు అంటే అక్కడ మీరు 1వ degree అని అనుకోండి. 1 అని అనుకుంటే ఇక్కడ నుంచి 15 degrees వరకు ఉంటే కరెక్ట్గా మీరు వైశాఖంలో మొదలు పెట్టవచ్చు. నెక్స్ట్ 15 degrees నుంచి 45 degrees మధ్యలో ఉంటే మీరు జ్యేష్ఠ మాసంలో మొదలు పెట్టవచ్చు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీ స్థలం అనేది కరెక్ట్గా ఒక 30 degrees ఉందండి. అర్థమైందా? ఎప్పుడు మొదలు పెట్టాలి అనేది క్యాలిక్యులేట్ చేస్తే అసలు మీరు మొట్టమొదటగా ఈ వైశాఖంలో ఆ 0 degrees ఏ రోజు అనేది మీరు క్యాచ్ చేస్తే, ఓకేనా, క్యాచ్ చేస్తే అప్పుడు అక్కడి నుంచి 30వ రోజు 30 degrees అన్నాం కదా, 30వ రోజు 30 degrees ఉన్న ఇల్లు మొదలు పెట్టేసుకోవచ్చు. క్లియరా? అదే 35 degrees మీ ఇల్లు ఉంది, కరెక్ట్గా 35 degrees 35వ రోజు మీరు మొదలు పెట్టేసుకోవచ్చు.
చాలా సింపుల్. ఈ క్రమంలో మనకి ఇప్పుడు 270 డిగ్రీస్ ఏ రోజు అయితే వస్తుందో దానికి సంబంధించి అదే రోజు మనం మొదలు పెట్టాలి. మరి దీనికి సంబంధించిన రీసెర్చ్ చేసిన వ్యక్తి మనకి హేమాద్రి కదా. సో వీటికి సంబంధించిన అనుమానాలు మీకు కూడా ఏమైనా ఉంటే మీరు అడగాలనుకుంటే ఆయనను కూడా అడగొచ్చు. సో ఆయన డీటెయిల్స్ ఒకసారి నేను పెడతాను. సో ఇది ఒకసారి చూడండి. ఇది ఆయన ఫోన్ నంబర్. ఈయన తిరుపతిలో ఉంటారు. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నా దీని మీద మీరు కామెంట్స్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఆయన క్లారిఫై కూడా చేస్తారు. సో ఇంకా ఇలాంటి ఎన్నో రీసెర్చ్ ఇన్ఫర్మేషన్స్ మీ అందరికీ మన హరివాసులో అందిస్తూనే ఉంటాం. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి.